హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము పైథాన్లో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందాము. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది స్టేట్మెంట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ద పైథాన్ ఇంటర్ప్రిటర్ starts executing the instructions in a program from the first statement. The statements are executed one by one in the order of appearance from top to bottom. When the interpreter encounters a function definitions, the statements inside the functions are not executed until the function is called. Later, when the interpreter encounters a function call, there is a little bit deviation in the flow of execution. In that case, instead of going to the next statement, the control jumps to the called function and execute the statement of that function. After that, the control comes back the point of which function calls so that the remaining statement in the program can be executed. Therefore, when we read a program, we should not simply read from top to bottom. Instead, we should follow the flow of control or execution. It is also important to note that a function must be defined before it is called within a program. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇంతకు ముందు క్లాస్లో కూడా తెలుసుకున్నాము, పైథాన్లో ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఏదైతే మనం కోడ్ రాస్తామో కోడ్ రాసింది సీక్వెన్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టాప్లో ఉన్నది ఫస్ట్, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత ఫోర్త్, ఇట్లా లైన్స్ ఏదైతే మనం ఎన్ని లైన్స్ కోడ్ రాస్తామో ఆ లైన్స్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫంక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫంక్షన్లో మనము కోడ్ రాసామనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ బాడీలో మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో సో ఈ కోడ్ అనేది ఫంక్షన్ రీడ్ చేస్తుంది, పైథాన్ రీడ్ చేస్తుంది, కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకు? ఇది ఫంక్షన్ కాల్, ఫంక్షన్ సంబంధించిన నేమ్ కాల్ చేసేంత వరకు కూడా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ ఇన్వోక్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఉండే కోడ్ డిఫైన్ హలో పైథాన్ అనేది ఇది ఫంక్షన్ నేమ్ అయితే, ఇందులో ప్రింట్ ఐ లవ్ ప్రోగ్రామింగ్ అని చూసారా. సో ఇది ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ ఇన్వోక్ చేస్తామో ఇన్వోక్ చేసినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మనము మన ప్రోగ్రాంలో స్టేట్మెంట్ అంటే ఇన్స్ట్రక్షన్తో పాటుగా ఫంక్షన్ కూడా మనము కంటిన్యూగా రాసామనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ 1 to ఎక్కడి వరకు అయితే ఫంక్షన్ కాల్ మనం ఇన్వోక్ రాసామో అక్కడి దాకా కూడా సీక్వెన్స్ ఆర్డర్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ వస్తుందో ఫంక్షన్ కాల్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఆ పర్టికులర్ లైన్ దగ్గర నుండి డైరెక్ట్ ఫంక్షన్ కాల్కి వెళ్ళిపోయి ఫంక్షన్ కాల్లో ఉన్న కోడ్ అయితే ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్కి వచ్చి నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్డర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. సో మనము ప్రోగ్రామ్ రాయడమే కాకుండా ప్రోగ్రామ్ రాసిన తర్వాత దానికి సంబంధించిన కోడ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అయితే ఇంకో మీరు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే పైథాన్లో మనము ఫంక్షన్కి సంబంధించింది డైరెక్ట్ ముందు డిక్లేర్ చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో హలో పైథాన్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, దాని తర్వాత పైథాన్కి సంబంధించిన ఫంక్షన్కి సంబంధించిన కోడ్ రాయడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం ఇది రీడ్ అవుతుంది. ఇది రీడ్ అయిన తర్వాత ఇది దీనికి పైన ఇది ఎక్కడ హలో పైథాన్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ కాబట్టి సో దీనిపైన ఫంక్షన్ నేమ్ ఎక్కడుందో మళ్ళీ కోడ్ అనేది అక్కడికి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు పైన ఎక్కడ కూడా పైథాన్కి సంబంధించిన హలో పైథాన్కి సంబంధించిన కోడ్ కనిపించదు, అప్పుడు ఎర్రర్ వస్తుంది. మనము కింద డిక్లేర్ చేసాం కానీ దీనికి సిస్టమ్ ఏం చేస్తుంది, హలో పైథాన్ ఫంక్షన్ కాల్ చేయగానే ఈ దీనికి పైన ఎక్కడ ఉందో అది వెరిఫై చేస్తుంది. కాబట్టి మీరు ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ముందుగా ఫంక్షన్ సంబంధించింది డిఫైన్ చేసి ఉండాలి. అంటే ఈ విధంగా ఇప్పుడు హలో పైథాన్ ఇట్లా కాకుండా ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు నేను హలో పైథాన్ అని ఫంక్షన్ కాల్ చేశాను, తర్వాత డిఫైన్ చేశాను, నెక్స్ట్ లైన్లో డిఫైన్ చేశాను. డిఫైన్ చేయగానే నాకు నేమ్ ఎర్రర్ వచ్చింది. నేమ్ ఎర్రర్ ఏమొచ్చింది, నేమ్ హలో పైథాన్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది అనమాట.
The error function not defined is produced even though the function has been defined. When a function call is encountered, the control has to jump to the function definition and execute it in the above program. Since the function call precedes the function definition, the interpreter does not find the function definition and hence error is arised. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు కూడా ముందు కాల్ తర్వాత ఫంక్షన్ డిఫైన్ చేసాము కాబట్టి పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది దాన్ని ఇంటర్ప్రిటర్ ఫైండ్ అవుట్ చేయకుండా ఎర్రర్ చూపిస్తుంది. అదే మనం ముందే హలో పైథాన్ సంబంధించిన ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత హలో పైథాన్ మనం కాల్ చేస్తే అప్పుడు మనకి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ కాల్ అనేది ఇన్వోక్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఫంక్షన్స్ రాసేటప్పుడు ముందుగా ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఫంక్షన్కి సంబంధించిన నేమ్ని ఇన్వోక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశాను, డిఫ్ అలో పైథాన్ దెన్ ప్రింట్ ఐ లవ్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ హలో పైథాన్ ఫంక్షన్ కాల్ ఇన్వోక్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు హలో ఐ లవ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ గ్రీటింగ్ సంబంధించి డిఫైన్ గ్రీటింగ్. సో ఇక్కడ పారామీటర్ ఇచ్చారు, నేమ్ అనే పారామీటరు. ప్రింట్ హలో ప్లస్ నేమ్ అని చెప్పి ఏదైతే మనం నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ అక్కడ అలా వచ్చేటట్టు ఇక్కడ గ్రీటింగ్ దగ్గర రజాక్ అని ఇచ్చాను, ప్రింట్ దగ్గర థ్యాంక్ యూ అని ఇచ్చాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి హలో రజాక్ వస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పి కింద ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్లో ఇంకొక ఫంక్షన్ రాయడం జరిగింది, డెఫ్ రెక్టాంగులర్ ఏరియా ఎల్ కామా బి. సో హెడ్ ఇక్కడ కోలాన్తో ఇంటి చేశాను, తర్వాత రిటర్న్ ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి మల్టిప్లికేషన్ అయ్యి మనకి అది ఆ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ లెంత్ ఎంత, బి ఇన్పుట్ బ్రెడ్త్, ఇది యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ అడుగుతున్నాము. తర్వాత ఏరియా ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగులర్ ఏరియా. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. ఫంక్షన్ కాల్లో పారామీటర్స్ కూడా డిఫైన్ చేయడం జరిగింది, ఎల్ కమ్మ బి అని చెప్పి. సో ఇక్కడ ఎల్ ఏదైతే వాల్యూ ఇస్తామో బి ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ రెండు కూడా ఇక్కడ ఇన్వోక్ ఫంక్షన్ కాల్ పారామీటర్లో మనం ఇన్వోక్ చేసినప్పుడు ఇక్కడ రీడ్ అవుతాయి. రీడ్ అయిన తర్వాత మన ఫంక్షన్కి సంబంధించింది ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ వచ్చింది ఏరియాలో అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో వేరియబుల్ స్టోర్ అయిన తర్వాత ప్రింట్ ఏరియా అనగానే అవుట్పుట్ రూపంలో మనకి ఇక్కడ ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, లెంత్ వచ్చేసి 5, బ్రెడ్త్ వచ్చేసి 10, ఓవరాల్గా 50 వస్తుంది. థ్యాంక్ యూ అని చెప్పి మనం ఒక అవుట్పుట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక ప్రోగ్రాము, సో ఇది కూడా మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువ ప్రోగ్రామ్స్ రాసి మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్కువగా మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద గ్రిప్ వస్తుందండి. సో అందుకే నేను వీలైనంత వరకు మీకు హెల్ప్ అవ్వడం కోసం అని చెప్పి ఇట్లా ప్రోగ్రామ్స్ రాసి ఇక్కడ చూపిస్తున్నాను. సో వీటిని మీరు నోట్ చేసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాఫిక్ లైట్కి సంబంధించింది. ట్రాఫిక్ లైట్లు అంటే మనం మీ అందరికీ ఐడియా ఉంటుంది, మనం బైక్ మీద పోయినప్పుడు రెడ్ లైట్ పడితే ఆగమని చెప్తాము, ఎల్లో అంటే రెడీగా ఉండడం చెప్తాం, గ్రీన్ అంటే మూవ్ అవ్వమని చెప్పి చెప్తాం కదా. సో దాన్నే మనం ఇక్కడ ప్రోగ్రామ్ రూపంలో ఫంక్షన్ రూపంలో రాయడం జరిగింది. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ట్రాఫిక్ లైట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో సిగ్నల్ అంటే స్ట్రింగ్ ఆఫ్ అప్పర్ అంటే నేను ఏం చేస్తున్నానంటే యూజరు రెడ్ ఎల్లో గ్రీను ఏ విధంగా ఎంట్రీ చేసినా అది స్మాల్ లెటర్లో ఇచ్చినా లేకపోతే క్యాపిటల్ లెటర్లో ఇచ్చినా లేకపోతే స్మాల్ క్యాపిటల్ ఇచ్చినా కూడా సో ఇక్కడ నేను డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోవడానికి స్ట్రింగ్ అప్పర్ అని ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుంది, ఇన్పుట్ మన యూజర్ దగ్గరికి తీసుకునే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ అనేది తను ఒకవేళ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్నే రీడ్ అవుతుంది, ఒకవేళ స్మాల్ ఇస్తే క్యాపిటల్ కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయి ఇక్కడ నేను ఇచ్చే కండిషన్కి అనుగుణంగా అది అంటే నాకు పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి కంపల్సరీగా నేను ఇస్తుంది రెడ్ ఎల్లో గ్రీన్ క్యాపిటల్ ఇస్తుంది కాబట్టి సో ఇక్కడ క్యాపిటల్తో మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా ఆ సిగ్నల్ అనేది ఆ కండిషన్ ఉందా లేదా సర్టిఫై అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ సిగ్నల్ అనేది యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ అడుగుతున్నాము. సో తను రెడ్ ఇస్తాడా ఎల్లో ఇస్తాడా గ్రీన్ ఇస్తాడా అనేది మనకి ఇక్కడ సిగ్నల్ నాట్ ఇన్ రెడ్ ఎల్లో గ్రీన్ ఈ మూడిట్లో ఏది కాకపోయినా సిగ్నల్ నాట్ ఇన్ రెడ్ ఎల్లో గ్రీన్ ఈ మూడిట్లో ఏది ఇవ్వకపోయినా ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ట్రాఫిక్ లైట్ కలర్ అని ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. ఒకవేళ ఎల్స్ ఇది కాకుండా ఈ మూడిట్లో ఏది ఇచ్చినా మంచిదే. ఇఫ్ సిగ్నల్ లైట్ ఆఫ్ సిగ్నల్ ఉంది చూసారా, ఈ లైట్కి సంబంధించింది ఇంకొక ఫంక్షన్ అండి. ఇక్కడ ఫంక్షన్ కాల్ ఇక్కడ చేయడం జరిగింది. ఫంక్షన్లో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనము. లైట్ ఆఫ్ సిగ్నల్కి సంబంధించింది ఇఫ్
సిగ్నల్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి లైట్ ఏంటిది, ఇఫ్ లైట్ ఆఫ్ కలర్కి సంబంధించి ఇఫ్ కలర్ ఈక్వల్ టు రెడ్ అయితే రిటర్న్ 0, ఎల్స్ ఇఫ్ కలర్ ఈక్వల్ టు ఎల్లో అయితే రిటర్న్ 1, ఎల్స్ కలర్ ఈక్వల్ టు 2 రిటర్న్ 2 అని చెప్పి ఇట్లా మనం 3 కండిషన్స్ ఇచ్చాము. ఈ 1, 2, 3 అంటే ఏంటిది ఇక్కడ ఇస్తున్నాం మనము. ఇఫ్ ఎల్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ లైట్ ఆఫ్ సిగ్నల్, ఇఫ్ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే, సో 0 ఇక్కడ రిటర్న్ 0 వచ్చింది కదా, ఈ 0 ఎక్కడైతే స్టాప్ యువర్ లైఫ్ ఈజ్ ప్రీసియస్ అంటే రెడ్ సిగ్నల్ పడేది బండి ఆపండి అని చెప్తున్నాము. ఎల్స్ ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ప్రింట్ ప్లీజ్ గో స్లో, ఎల్స్ గో థ్యాంక్ యూ ఫర్ యువర్ బీయింగ్ పేషెంట్. ఇట్లా మనం 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ట్రాఫిక్ లైట్ ఫంక్షన్ హింట్స్ ఇయర్ ఇలా 2 రకాల ఫంక్షన్స్ ఇచ్చాము. ఒకటి ఫస్ట్ ట్రాఫిక్ లైట్ ఫంక్షన్ ఇచ్చాము, రెండోది లైట్ అనే ఫంక్షన్ ఇచ్చాము. సో ఈ 2 డిఫైన్ చేసాము. చేసిన తర్వాత మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ట్రాఫిక్ లైట్ అనేది, ఈ ట్రాఫిక్ లైట్కి సంబంధించింది లైట్కి సంబంధించింది రాసిన తర్వాత లాస్ట్లో ఎంట్రీ చేస్తున్నాము. సో ట్రాఫిక్ లైట్కి సంబంధించింది ఫస్ట్ ఇక్కడికి వస్తుంది కోడ్, ఫంక్షన్ కాదు. ఇందులో ఇవన్నీ రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది మనకు ఈ లైట్కి సంబంధించిన ఫంక్షన్ కాల్ ఉందా, లైట్కి సంబంధించిన ఫంక్షన్ కాల్ రీడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇదంతా రీడ్ అయిన తర్వాతనే ట్రాఫిక్ లైట్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి, ఇది ఎంత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే ట్రాఫిక్ లైట్ ఇన్వోక్ చేస్తున్నాం కాబట్టి మనకి లైట్ ఇక్కడికి వచ్చేసి లైట్లో ఉన్న వాల్యూస్ రీడ్ చేస్తుంది. దానికి అనుగుణంగా యూజర్ ఏదైతే ఇస్తాడో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారము అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ద కలర్ ఆఫ్ ట్రాఫిక్ లైట్. సో ట్రాఫిక్ లైట్కి సంబంధించిన కలరు రెడ్, ఎల్లో, గ్రీన్ కాకుండా నేను ఆరెంజ్ అని ఇస్తాను. చూడండి, ఆరెంజ్ అని ఇవ్వగానే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ట్రాఫిక్ లైట్ అని కలర్ వస్తుంది. ఒకవేళ మళ్ళీ నేను రీఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఇక్కడ రెడ్ అని ఇస్తున్నాను. రెడ్ అని ఇస్తే ఫస్ట్ స్టాప్ యువర్ లైఫ్ ఈజ్ ప్రీసియస్ అంటే ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది అనమాట. రెడ్ పడగానే బండి స్టాప్ చేసుకోండి, స్పీడ్ దిల్ బిట్ బట్ కిల్స్ అని ఒకటి కొటేషన్ క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా మనము ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్గా అర్థం చేసుకొని మీ పైథాన్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.